హలో అండి, ఈ వీడియోలో మీకు సింపుల్ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ ఒకటి చూపిస్తాను. ఇది వచ్చేసి బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ అండి. ఫస్ట్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ను లైనింగ్ తీసుకొని ఈ మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ ఇట్లాగా అటాచ్ చేసేస్తామండి. ఇది వచ్చేసి 33 సైజ్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అండి. దీని లింక్ వచ్చేసి మీకు బ్యాక్ పార్ట్ కటింగ్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ 33 సైజ్ది 3 టక్స్ ప్యాటర్న్ది లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుందండి, ఒకసారి చెక్ చేయండి. అట్లాగే హ్యాండ్ కటింగ్ కూడా ఇది ఇట్లాగా మనం అటాచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ కార్నర్స్ దగ్గర ఎప్పుడు కూడా ఒక 3/4 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ తీసేస్తాము. సో నేను ఇక్కడ దీనికి 1 ఇంచ్ తీసేస్తున్నాను. ఇక్కడ లైన్ ఇట్లాగా మార్క్ చేసుకొని ఇది కట్ చేసేస్తామండి. ఇది ఓపెన్ చేసి ఇక్కడ ఒక స్టిచ్ వేసేస్తాము ఇట్లాగా. నెక్స్ట్ వచ్చేసి ఇది బ్యాక్ ఇట్లాగా ఫోల్డ్ చేసి మనకి బ్యాక్ పార్ట్ కటింగ్ పేపర్ కటింగ్ తీసుకొని ఇక్కడ మనం బ్యాక్ టక్స్ మార్క్ చేసుకుంటామండి ఇట్లాగా. సో మనకి పేపర్ కటింగ్లో ఎట్లా ఉందో అట్లాగా బ్యాక్ సైడ్ కూడా ఇట్లా మార్క్ చేసుకొని స్టిచ్ వేస్తామండి. ఇట్లాగే రెండో వైపు కూడా స్టిచ్ చేసేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్యాక్ ఫోల్డ్ చేసేసి మిడిల్లోని చిన్న మార్కింగ్ కోసం చిన్న కటింగ్ ఇస్తాము. ఇది నెక్స్ట్ వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంతే ఫీజింగ్ బక్రం తీసుకుంటామండి. యాజ్ ఇట్ ఈస్గా ఎంత ఉందో అంతే కట్ చేసుకుంటాము. సో ఇక్కడ వచ్చేసి మనకి షోల్డర్ వచ్చేసి 2.5 ఇంచెస్ ఉంది కదా, ఇక 2.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటామండి. నెక్స్ట్ వచ్చేసి నెక్ వైడ్ వచ్చేసి 9 ఇంచెస్. ఇది డిజైనర్ బ్లౌజ్ కాబట్టి ఇంకొక 1/2 ఇంచ్ 1 ఇంచ్ వరకు పెట్టుకోవచ్చు అండి. నేను 9.5 ఇంచ్ పెడుతున్నాను ఇక్కడ. అండ్ కింద నెక్ వైడ్ వచ్చేసి 3/4 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఇది జస్ట్ ఒక లైన్ మార్క్ చేస్తాను. ఇది ఒక బాక్స్ లాగా ఫామ్ అవుతుంది. జస్ట్ ఇక్కడ రౌండ్ నెక్ రావడానికి జస్ట్ ఇది ఇక్కడ ఇట్లాగా కరువు షేప్ ఇస్తామండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి 2 ఇంచెస్ కిందన 2 ఇంచెస్ మార్క్ చేస్తాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనం జనరల్గా ఇక్కడ 1.5 ఇంచ్ మార్క్ చేయాలి. కాకపోతే ఇది మనం ఫీజింగ్ పక్కన కట్ చేస్తున్నాం కాబట్టి నెక్, సో ఇక్కడ నెక్ దగ్గర ఒక 1/4 ఇంచ్ అంటే మనం 2.5 తీసుకుంటే 3/4 ఇంచెస్ దగ్గర నెక్ వైడ్ మార్క్ చేసుకొని అక్కడి నుంచి 1.5 ఇంచ్ మార్క్ చేసుకుంటాము. సో ఇక్కడ నుంచి జస్ట్ మనకి ఏదైతే నెక్ బ్యాక్ నెక్ ప్యాటర్న్ డ్రా చేసుకుందాం అనుకుంటున్నామో ఆ నెక్ అనేది ఇక్కడ డ్రా చేస్తామండి. ఇది బ్యాక్ నెక్ ఏదైతే మోడల్ పెట్టాలనుకుంటున్నామో ఎగ్జాక్ట్గా ఆ నెక్ మార్క్ చేసుకుంటాం. సో ఇది డిజైన్ అనమాట బ్యాక్ నెక్కి. ఓకే, అండ్ మిడిల్లో కాస్త గ్యాప్ ఎక్కువ ఉంది కదా, గ్యాప్ ఫామ్ చేయనందుకు జస్ట్ ఇక్కడ ఒక చిన్న కర్వ్ షేప్ ఇద్దామని అనుకుంటున్నాను. ఈ పార్ట్కి వచ్చేసి వేరే ఫ్యాబ్రిక్ వేసుకోవచ్చు అండి. ఈ చిన్న కర్వ్ పార్ట్కి వేరే ఫ్యాబ్రిక్ వేసుకోవచ్చు. సో ఈ బ్యాక్ సైడ్ పేపర్ కటింగ్లోని మనకేమో 2 పార్ట్స్ వస్తాయండి. ఇప్పుడు ఇది కట్ చేసేస్తాము. సో ఇది కూడా కట్ చేసేస్తాము. మనకి ఇది ఒక పార్ట్ వచ్చింది. నెక్స్ట్ ఇది ఒక పార్ట్. ఇప్పుడు ఈ 2 పార్ట్స్కి కూడాను ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ యాడ్ చేసుకుంటామండి. ఫస్ట్ వచ్చేసి ఆ చిన్న పేపర్ కటింగ్ ఉంది కదా, అది యూజ్ చేస్తాము. ఇది వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఇది లైనింగ్కి అటాచ్ చేసేస్తామండి. యాజ్ ఇట్ ఈజ్గా ఫీజింగ్ బక్రం ఎంత ఉందో సేమ్ అంతే, ఇంక యాజ్ ఇట్ ఈజ్గా అలా దాని మీద ఒక స్టిచ్ వేసుకుంటూ వచ్చేస్తామండి. ఇది మనం ఐరన్ చేసైనా అంటించవచ్చు. నేను ఇంకా డైరెక్ట్గా స్టిచ్ వేసేస్తున్నాను ఇక్కడ. సో ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని దీని మీద ఇట్లాగా అటాచ్ చేస్తామండి. జస్ట్ ఆ కర్వ్ వరకే అటాచ్ చేస్తామండి ఇట్లాగా. సో ఇది జస్ట్ ఇక్కడ కట్ చేసేసి జస్ట్ ఇది ఏంటంటే మరీ చివరి వరకు కాకుండా ఒక 1/4 ఇంచ్ కన్నా తక్కువే గ్యాప్ ఇచ్చి ఇది ఇట్లాగా కట్ చేసేసి జస్ట్ ఇది ఇట్లాగా బ్యాక్కి టర్న్ చేసేస్తాము. ఇక్కడ ఈ కర్వ్ షేప్కి పైపింగ్ అటాచ్ చేసినా బాగానే ఉంటుంది, కాకపోతే నేను ఇంక అటాచ్ చేయట్లేదు. మనకి కింద నుంచి ఫీజింగ్ బక్రం కనపడుతుంది కదా ఇప్పుడు లైనింగ్ మీద, సో దాని మీద ఎగ్జాక్ట్గా ఒక స్టిచ్ వేసుకుంటామండి.
ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచేసి ఇలా కట్ చేసేస్తాము ఖర్చులాగా. సో ఇది జస్ట్ ఇది మిడిల్కి ఇట్లాగా ఫోల్డ్ చేసుకొని ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే కట్ చేసుకుంటాము. నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక కుట్టు కనబడుతుంది కదా, ఫీజింగ్ బక్రం అటాచ్ చేసి స్టిచ్, దాని మీద ఒక లైన్ మార్క్ చేసుకుంటాము. సో ఇది ఈ పార్ట్ వచ్చేసి ఈ బెనారస్ పీస్కి అటాచ్ చేస్తామండి. అటు ఇటు కదలకుండా కాస్త పిన్స్ పెట్టేస్తాము. పిన్స్ పెట్టేసి యాజ్ ఇట్ ఈజ్గా స్టిచ్ వేసేస్తామండి. ఫీజింగ్ బక్రం మీద నుంచి యాజ్ ఇట్ ఈజ్గా ఇట్లాగా స్టిచ్ వేసేస్తాము. సో దీనికి ఎక్స్ట్రాస్ ఉన్నవన్నీ ఒక 1/2 ఇంచ్ అట్లా గ్యాప్ ఉంచేసి కట్ చేసేస్తామండి ఎక్స్ట్రాస్ అనేది. నెక్స్ట్ వచ్చేసి పిన్స్ తీసేస్తాము. దీనికి వచ్చేసి మనకి కార్నర్స్ ఈ షేప్ ఉంది కదా, దీనికి గోల్డ్ కలర్ పైపింగ్ అటాచ్ చేస్తామండి. నేను ఫస్టే గోల్డ్ కలర్ పైపింగ్ అటాచ్ చేసి ఉంచుకుంటాను ఎప్పుడు కూడా. ఎక్కువ ఆల్మోస్ట్ అన్ని బ్లౌజెస్కి గోల్డ్ కలర్ పైపింగ్ అనేది సూట్ అవుతుంది. సో ఇది ఫస్టే రెడీ చేస్తాను. ఇది అటాచ్ చేసేస్తామండి ఇట్లాగా. సో దీనికి ఏంటంటే చిన్న టక్స్ ఇచ్చేసి ఎక్స్ట్రాస్ని కట్ చేసేసుకొని బ్యాక్కి టర్న్ చేసేసి ఒక స్టిచ్ వేసేస్తాము. దీన్ని కాస్త హైలైట్ చేయాలంటే ఆ పైపింగ్ పక్కన గోల్డ్ కలర్ లేస్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. మరీ కాస్త హెవీ అయిపోతుందని జస్ట్ పైపింగ్ ఇచ్చేసి ఆపేసాను. సేమ్ ఇట్లాగే రెండో వైపు కూడా పైపింగ్ ఇట్లాగే అటాచ్ చేసేస్తామండి. బాగా హెవీగా కనిపించాలంటే పైపింగ్ పక్కన మీరు ఏదైనా లేసెస్ వేసుకుంటే, సారీలో ఏదైతే హైలైట్ అవుతుందో లేసెస్ వేసుకుంటే హెవీగా కనపడతాయండి. ఇది కూడా బ్యాక్ ఇట్లా టర్న్ చేసేసి స్టిచ్ వేసేస్తాము. సో ఇది మనకి రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసుకుంటాము. ఈ బ్యాక్ పార్ట్కి ఇక్కడ మిడిల్కి ఇట్లా కట్ చేస్తామండి. సో ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్కి అట్లాగే కట్ చేసాం కదా, సో ఇది ఇట్లాగా ప్లేస్ చేసుకుంటాం. అంటే ఫీజింగ్ బక్రం పైకి వచ్చేటట్టుగా బ్యాక్ సైడ్ ప్లేస్ చేసుకుంటే అది ఫ్రంట్ వైపుకి నీట్గా కనపడుతుంది. ఇక్కడ కదలకుండా కాస్త పిన్స్ పెట్టుకుంటాం. ఇది ఎగ్జాక్ట్గా మిడిల్కి వచ్చిందా లేదా బ్యాక్ పార్ట్కి చెక్ చేసుకోవాలండి. సో దీని మీద ఏం చేస్తామంటే ఫీజింగ్ బక్రం పక్క నుంచి స్టిచ్ వేయాలి. ఇట్లాగా ఫీజింగ్ బక్రం మీద వేయకూడదు, షేప్ అవుట్ అవుతుంది. సో ఫీజింగ్ బక్రం పక్క నుంచి వేస్తే నీట్గా వస్తుంది. సో ఇది ఎక్స్ట్రాస్ ఉన్నది కట్ చేసేస్తాము. కట్ చేసేసి దీనిని టర్న్ చేస్తామండి. ఇట్లాగా ఇది టర్న్ చేస్తే మనకి ఇట్లా వచ్చింది. సో ఇప్పుడు దీనికి ఏం చేస్తామంటే మనం ఈ పక్క నుంచి ఒక స్టిచ్ వేసేస్తామండి ఇట్లాగా. దీనికి గోల్డ్ కలర్ పైపింగ్ ఇస్తాము. ఇప్పుడు డైరెక్ట్గా గోల్డ్ కలర్ పైపింగ్ ఇవ్వచ్చు స్టిచ్ వేయకుండా. అట్లా చేస్తే కాస్త ఉగ్గులా వస్తుందండి. సో అందుకని ఫస్ట్ ఒక కుట్టి వేసేసి దానికి పక్క నుంచి గోల్డ్ కలర్ పైపింగ్ ఇచ్చాను. ఇది అటాచ్ చేసేస్తామండి ఇటు సైడ్ ఇట్లాగా. ఇక్కడ వచ్చేసి మనం ఈ పార్ట్ రెడీ చేసుకున్నాం కదా, ఇది కాస్త పిన్స్ పెట్టి అటు ఇటు కదలకుండా కాస్త పిన్స్ పెట్టేసి ఇది అటాచ్ చేసేస్తామండి ఇట్లాగా.
సో మనకి ఇది రెడీ అయిపోయింది. దీనికి ఏంటంటే పక్కన కాస్త హైలైట్ చేయడానికి నేను గోల్డ్ కలర్ లేస్ వేస్తున్నాను ఇక్కడ, కాస్త నీట్గా లుక్ రావడానికి. కింద వచ్చేసి గోల్డ్ కలర్ పైపింగ్ ఇస్తున్నామండి. దీనికి ఎక్స్ట్రాస్ అనేది కట్ చేసేసి బ్యాక్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేస్తాము. సో బ్యాక్ పార్ట్ అనేది మనకి ఇట్లా వచ్చింది. దీన్ని కాస్త హైలైట్ చేయడానికి మిడిల్లో ఒక ప్యాచ్ అటాచ్ చేస్తే లుక్ బాగుంటుంది. సో నేను ఇక్కడ చిన్న ప్యాచ్ ఒకటి అటాచ్ చేశాను. సో ఫైనల్గా మనకి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వచ్చిందండి. సారీలో వచ్చిన బార్డరే స్లీవ్స్కి అట్లా పెట్టేశాను. బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇట్లాగా డిజైన్ చేశాను. దీనికి టాజల్స్ వచ్చేసి కాస్త బ్లూ కలరే హైలైట్ చేశాను. సో ఫైనల్ లుక్ వచ్చేసి ఇట్లా వచ్చింది. ఇక్కడ గోల్డ్ కలర్ పైపింగ్ ఇచ్చాము. అట్లాగే అంటే దీనికి ఈ కలర్ వచ్చేసి కాంట్రాస్ట్ ఇచ్చామండి. పింక్కి ఇట్లాగా బ్లూ కలరు మిడిల్లోని కాస్త సపరేట్ చేస్తూ ఇట్లాగా గోల్డ్ కలర్ పైపింగ్ పక్కన ఇట్లా లేసి ఇచ్చాము. ఇక్కడ కూడా గోల్డ్ కలర్ పైపింగ్తోని రెండు కూడా డివియేట్ చేసాము. కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ అన్నది. ఇక్కడ వేస్ట్ దగ్గర కూడా ఇట్లా గోల్డ్ కలర్ పైపింగ్ ఇచ్చి మిడిల్లో ఒక ప్యాచ్ ఇచ్చామండి. దీనివల్ల లుక్ అనేది చాలా మారిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసి టాజల్స్ వచ్చేసి బ్లూ కలర్లో ఇచ్చాము. సో ఫైనల్గా మనకి బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇట్లా వచ్చింది. అండ్ ఫ్రంట్ వచ్చేసి 3 టక్స్ ప్యాటర్న్ ఇచ్చామండి. ఇక్కడ నెక్ చుట్టూరా గోల్డ్ కలర్ పైపింగ్ ఇచ్చాము ఫ్రంట్. అట్లాగే వేస్ట్ కూడా గోల్డ్ కలర్ పైపింగ్ ఇచ్చాను. Thanks for watching and please do like, share and subscribe to Vijaya Bharathi Designs.